హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరు బాగురా? నేనైతే బాగున్నా. నేను నరసింహచారి V910. ఈ వీడియో మొత్తం వ్లాగ్ కంటిన్యూ చేస్తా. సుమారు ఎప్పుడైతే పొద్దుగాలే వంగనిగా దొడ్డికి వచ్చేసిన. ఇది మన బండి ఎట్లున్నదో కామెంట్ చేయండి. లైక్ ఉగాది పండుగ దగ్గర వచ్చింది కదా, అందుకోసమని సున్నం జాజు సున్నాలు బట్టలు గడు కూడా అన్ని ఉంటాయి. ఇక మాకైతే పెద్ద పండుగ ఇది ఉగాది. ఇక ఉగాది పండుగ మొత్తం పని హడావిడి ఎక్కువ ఉంటది. ఈ వీడియో మొత్తంలో చూపిస్తా ఎట్లుంటదో. మొత్తం సామాన్ అంతా ఇక్కడ పెట్టేసినాం, అంత అయిపోయింది. అది ఇలా 2017 2018 ఇట్లా ఉండేది అంటారు. ఏం డిజైన్స్ వేస్తుంటాయా మనం? డిజైన్స్ చిన్నగా ఉన్నప్పుడు మన నా డ్రాయింగ్ చూడండి. 2017 2018 2020 ఉన్నప్పుడు డ్రాయింగ్. మెయిన్ డోర్స్, మ్యారేజ్ గిఫ్ట్స్, ఇవి వుడ్ వర్క్ లో చేస్తుంటే ఎల్లున్నాయో చెప్పండి. మస్తు డ్రాయింగ్ చేసిన చిన్నగా ఉన్నప్పుడు. మెయిన్ డోర్స్, ఓన్ డ్రాయింగ్ చూసి వేయడం అంతే. అప్పట్లో చేస్తుంటే పని. 2017 2018 డ్రాయింగ్ ఇలా ఉంటుంది. మెయిన్ డోర్స్ ఇవన్నీ ఫోటోలు పెడతా ఉంటే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పటిదాకా చూసారు కదా డ్రాయింగ్స్. అది నేను చిన్నగా ఉన్నప్పుడు 2017 18 2019 22 దాకా నేను డ్రాయింగ్ చేసింటిని. అవి ఎట్లా అంటే మెయిన్ డోర్ డిజైన్స్. అవి మన వుడ్ వర్క్ చేస్తుంటే, నేను కార్పెంటర్ వుడ్ కార్వింగ్ వర్క్ చేస్తుంటిని. అవి కొన్ని ఫోటోలు ఉంటే కూడా పెడతాయి. స్క్రీన్ మీద వేస్తా చూడండి. అప్పుడు అట్లా మొత్తం వారి పని చేసి, ఇప్పుడేమో జర పనులు లేక యూట్యూబ్ పిచ్చిలో పడి ఆగమగమై ఇట్లున్నది పరిస్థితి. అప్పుడు మస్తు టాలెంట్ పర్సెంట్. ఓన్ గా డ్రాయింగ్స్ వేస్తుంటే ఏమంటే అది భారీ ఎండ కొడుతున్నది. సామాన్లు మొత్తం బయట ఉన్నాయి. మా అమ్మ ఫోన్ మాట్లాడుతుంది. ఇట్లా వంటాం పంట కూడా రాకోసరి తాత పంట కూడా ఇప్పుడు ఈ టైంకు తిన్నా పెరుగాన నిన్న మంచిగా ఇది అర్థం. ఇక ఏం కట్టిపోయలేరు. లోడ్ ఎక్కడ పోయింది మన ఇది అంతా లేదు. ఇగో కట్టే దంచి కొట్టిర్రు. పాండు ఈ బుడ ట్రాక్టర్ లేదా, ఈ బుడ ట్రాక్టర్ మస్తు ఎంజాయ్మెంట్ చేయబట్టిండు. నిన్న నింపబట్టిండు. తిరిగినా మామూలు ఎండ పడుతుంది. ఆ పొద్దుగాల నుంచి సుధరాయించలేదు. ఇక మస్తు ఏమో కోటి పని చేస్తుంది. సున్నం వేస్తున్నా పట్టిండు. కోటి కూడా సున్నం వేస్తున్నాడే. ఇప్పటిదాకా సున్నమే కట్టినా మొత్తం. నాకు నేను చిన్నగా ఉన్నప్పుడు డ్రాయింగ్ చేసిన కార్వింగ్ డిజైన్ కొట్టిన అన్ని పేపర్ అన్ని కనబడ్డాయి. నాకు మస్తు అనిపిస్తుంది తెలుసా. అప్పుడు ఇంతగానో హార్డ్ వర్క్ చేసిన అనిపిస్తుంది. అది సూపర్ డ్రాయింగ్ చేసి నాకు అన్ని తీసి పడేసిన. మస్తు ఆర్టింగ్ దొరుకుతాయి. ఇప్పటికి పని చేసి 2 సంవత్సరాలు అవుతుంది ఆ పని. కానీ గడికిని దొరుకుతాయి ఆడికించాను సార్ పేపర్. ఎవరు లేదు చౌరస్తా మీద అంతగా ఉంటారు. పొద్దుగాల నుంచి ఇక పాలు తాగుతున్నాం. కానీ ఇప్పుడు చాయ్ తాగేసిన. అయితే ఎండకు బాబా ఏం నడుస్తున్నవే కరెక్ట్ బా. 1000 రూపాయలు 1500 తీసుకుంటాడు. మిషన్ పైసలు మెత్తి పైసలు రా. ఏమనుకున్నావు మిషన్ పైసలు. నేను సూపర్ వస్తుంది ఇక్కడ లొకేషన్. చింపేస్తున్నావు బ్రో. సార్ నీదొక నమూనా కలర్ లేపుతుంది, అదొక నమూనా కలర్ లేపుతున్నాయి. బాగా వస్తుంది. వల్ల పెట్టిద్దాం. ఆగే నువ్వు అట్లా ఇట్లా పెట్టు. పని నెట్ అయిపోయింది. నా దగ్గర 5G వస్తున్నది. హాస్పిటల్ ఆన్ చేయని వచ్చింది చూడు ఫ్రెండ్స్. నా దగ్గర 5G ప్లస్ ఉంది ఫ్రెండ్స్. అబద్ధం చెప్తుండు. కానీ సూపర్ వస్తుంది. నేను గేట్ పోతున్నా. పొద్దుగా నుంచి అయితే ఇక ముఖం అయితే జిడ్డు ఉండే, చెమట ఉండే. ఇక మొత్తం పని చేసిన. కుద్దాలు ఆకలి అవుతున్నది. ఫ్రైడ్ రైస్ తినాలి. ఏం చేస్తా? ఐఫోన్ ఏం వాడతాను. జింబే మస్తు ఎర్రగా అవుతుందిరా. ఏమో మంచి రా అసలు. అంతే నువ్వు మంచిగా. ఇప్పుడు గేట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటే మస్తు మజా ఉంటుంది. నమస్తే తాత. ఫ్రైడ్ రైస్ ఒకటా? ఆడ కూర్చుంటే దాంట్లో కూర్చొని ఉల్లిగడ్డ నిమ్మకాయ. ఇదిగా నుంచి పనిచేసి దమ్ముకొచ్చింది. అన్నము టమాటా కూర, అన్నము, పెరుగుండే తిన్నా. కానీ విసుకొస్తున్నది. ఫిష్ ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది. చికెన్ నాన్ వెజ్ ఎప్పుడైతే తినా
ఎందుకంటే తింటున్నా అనుకో మొత్తం దొడ్డి పెట్టుడే. సార్ సార్ వేడి వేడి ఉంటే చేసిండే ఎగ్ ఫ్రైడ్ రైస్. కారం దంచి పెట్టేయమంతా. బాబా ఫ్యాన్ తిరుగుతుంది కానీ గాలి రాకొస్తుంది. అమ్మా కారం అయితే దంచి కొట్టాడు మాస్టర్. యాడికి పోతున్నా ఎంట ఎంట ఉంటా పోతున్నా దంచి కొట్టిన కారం మా 2 వారం మీద పొడి తినాక లింగంపల్లి మొత్తం టెంకలు కలుపుతున్నారు. 2 రోజులు 3 రోజుల నుంచి వర్షాలు బాగా పడడం జొన్న మొత్తం ఎట్లా కింద పడిపోయింది. జొన్న మొత్తం ఎంతసేపు ఇప్పుడు 4:45 ఉందా చిల్లగా 1 గంట స్టార్ట్ అయింది. ఒక్కోసారి గుద్దగా మస్తుగా ఉంటాయి. నమస్తే మంచిగా ఎలా పడుతుంది. గీత సార్లుగా చాయన ఆపే మామ నడుచుకుంటా ఉన్నాడు. మస్తు రోజులు వీడియో తీయ కానీ వీడియో చూస్తున్నా. పని ఉంటేనేమో ఏ వీడియో గుర్తురాదు దేనికి రాబుద్ది కాదు. ఉట్టప్పుడు ఎరి కుక్క లెక్క తిరుగుడు కొట్టు ఆరని మంచి కొట్టు గుండు కొట్టి నువ్వు. శనివారం ఏమంటారు పండుగ ఉగాది మనది. అగో ఆయన 2 చాయలు ఏమంటుండు. మాకు 2 చాయలు ఎంత మొత్తం నాకు విసుకొస్తున్నది. నాకు పొద్దుగా నుంచి తిరిగి ఈ పరదలు బాగా కట్టాడు మనోడు. పని మొత్తం అయిపోయింది. గిరాకీ ఏం లేదనుకున్నాను. అన్ని తెచ్చిండే చౌకోట్లు పోతే అయ్యే పోనే పోవు. నేను నాకది అనిపిస్తున్నది పైసలు వస్తాడు బాగా. పైసలు వస్తే పైసలు ముంచినప్పుడు సపడాకు పని చేయొద్దు. అది పైసలు పుణ్యానికి ఏం కరెంట్ బిల్లు కష్టం. కరెంట్ బిల్లు మామూలు కలుగుతుందా మళ్ళీ అట్లా కూడా. అలా 2 పాలు తీసుకురా. మావాడు పాలు తాపుతుండ చూడండి ఫ్రెండ్స్. చాయ్ మంచిండు చాయ్ తాగుడుకు ఇంచుమించు నువ్వు అంత చేస్తావు సరే 4 సెకండ్లు వస్తాను. 10 సెకండ్లు వస్తాయి మా గొప్ప. అది అలా నిన్ను నెంకాలే మళ్ళీ ఒక దమ్ము. గూగుల్ మ్యాప్ లెక్కలే రూట్ మ్యాప్ లెక్కలు కొట్టి ఈ అమ్మ పెట్టుబడి పెట్టి నాకు ఒక్కోటే మంచి చేసిన వైరల్ గా వీడియోస్ దరిద్రం. అందరు ఫోన్లు చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అట్లా చేసుకో కాదు మా అట్లా చేసుకుంటే యూస్ రావే జెన్యున్ గా రావాలి. నువ్వు కావాల్సని నువ్వు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావా? చేసుకుంటే ఇప్పుడు ఎట్లుంటది నువ్వు ఆ వీడియోలు వస్తాయి. ఆ వీడియోస్ వచ్చినా సరే నీ ఇష్టం ఎప్పుడైనా సరే చూస్తావు. నువ్వు ఇప్పుడు పెట్టినా సరే ఈ రోజు ఈ సాయంత్రం పెట్టినా సార్ రేపు ఇప్పుడు చూడకుండా సార్ వీళ్ళు పన్ను అనుకో ఇప్పుడు చూడవు. పన్ను అనుకో ఈరోజు చూడవు. రేపైనా చూస్తావు అన్ని వీడియోస్. అట్లుంటది. ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ ఈడు బకరగాయ లెక్కలు ఈడు దరిద్రం ఉండ కొడుకు పొద్దుగా లేవగానే ఈ వస్తున్నాయి వీడియోస్ అని అన్ఫాలో కొడతారు. ఇక అట్లా కూడా అవుతుంది మోసం. మెల్లె పడేస్తుంటే కానీ మస్తు చల్లిపోతుండే. కొద్దిగా చల్లిపోయినా చూడు. పాలు తాగితే ఒక నమ్మని ఉంటది, చాయ్ తాగితే ఒక నమ్మని ఉంటది. పాలైతే గరం ఉంటున్నది ఈయన దగ్గర. చాయ్ అనుకో చల్లగా ఉంటది. అంటే 1-2 గంటల ముంగడ చేసింది ఉంటది చాయ్. చూడండి ఫ్రెండ్స్ అట్లా కూడా ఉంటది గోల్మార్. ఎప్పుడైనా సరే ఫ్రెష్ తాగితే బాగుంటది. నాదెంత పోతాయి అమ్మ అంటే 100-150. ఒక్కోసారి మొన్న అయితే 800 పోయింది ఒక వీడియో. ఒక్కోసారి అట్టెన్ ఉంటదేమో. అట్టెందుకేమో ఒక్కోసారి దన్నమని వెళ్తాయి ఈ వీడియోస్. వీడియో మంచిగా
ఒక్కటి మంచి అయిందంటే చాలు మీకు అని పోతాయి. అట్లా అది చెప్పలేము. 1000 వీడియోస్లల్లా ఒక 100 వీడియోస్లల్లా ఒకటన్నా వైరల్ అవుతుంది. అట్లా ఉంటుంది. ఇట్లా మనం రోజు 4-5 వీడియోలు చేసాను వేస్ట్. 4-5 రోజులు చేసాను ఒక వీడియో చేసాను కానీ ఒకరోజు తప్పించి ఒకరోజు పెట్టినా సరే మంచిగా ఉంటుంది వీడియో. ఒక్కసారి వైరల్ అయిన దాకా ఇబ్బంది ఏదైనా సరే. ఒక్కటి పెట్టిన వీడియో 30,000-40,000 పోవాలన్న ఉద్దేశం. 30,000-40,000 పోవాలన్న ఉద్దేశం, కానీ అది ఎప్పుడు పోతుంది నా జీవితంలో ఎప్పుడు పోతుందో అది వీడియో. అట్లా మస్తు బాధ అనిపిస్తుంది ఇక బయట చూసుకుంటే కానీ. అంటే కంటెంట్ ఏం కంటెంట్ లేనోనికి ఏమో దన్ను అని పోతాయి. ఒక వీడియో చూసిన నేను రాత్రి గంట సేపలల్లో 60,000-70,000 మంది చూసారు. గంట సేపలు. గంటకు 2 లక్షలు అంటే మామూలు రూపాయల లక్షలలో వస్తాయి వీడియోస్. అట్లుంటది మన బతికేమో గిట్లున్నది.